స్వాగతం. శ్రీ జయభేరి ప్రాపర్టీస్కి స్వాగతం. ఇప్పుడు మనం చూస్తోంది ఈస్ట్ ఫేసు 135 గజాలు. ఈస్ట్ ఫేసు 135 గజాలు, వెడల్పు 22, పొడవు 55. దీని ఎస్ఎఫ్టీ వచ్చి 1180 ఎస్ఎఫ్టీ దాకా వస్తుంది. దీని పక్కది కూడా మనం అమ్మకానికి పెట్టాము. ఇది 135 G+1. G+1 కింద సింగిల్ బెడ్రూము, పైన డబల్ బెడ్రూమ్. ఇది మనకి డబల్ బెడ్రూము. 135 స్క్వేర్ యార్డ్స్, వెడల్పు 22, పొడవు 55. ఇంటి ముందు మనకి 30 ఫీట్ రోడ్లు. ఇంటి ముందు 30 ఫీట్ రోడ్డు. ఇది ఈసీఐలకి 6 కిలోమీటర్ల దూరంలో మంచి కాలనీలో ఇళ్ల మధ్యలో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అన్నీ చూడండి ఒకసారి. ఇంటి చుట్టూ అన్ని విల్లాసు. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మాది 100% లీగల్ ప్రాపర్టీ, మాది 100% క్వాలిటీ కన్స్ట్రక్షన్. ఈ 135 గజాలని ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. మనం మొక్కలు వేసుకోవడానికి బయట మనం ఒక 3 అడుగుల గార్డెనింగ్ ఏరియా ఇచ్చాము. ఇదంతా మనకి ర్యాంప్ ఇచ్చాము. చూడండి ఒకసారి ఎలివేషన్ చూపిస్తాను, మళ్ళీ చూడండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇల్లు. ఇదంతా పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియా పొడవు ఒక 17, వెడల్పు ఒక 14 దాకా ఉంటుంది. పెద్ద కారే పట్టుద్ది ఇందులో. ఈశాన్యంలో బోర్ ఇచ్చాము, పక్కన సంపు. నార్త్ సైడ్న ఒక 2 అడుగుల సెట్ బ్యాక్ ఇచ్చాము. నార్త్ సైడ్న 2 అడుగుల సెట్ బ్యాక్ ఇచ్చాము. ఈ లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఇచ్చాము పైకి వెళ్ళటానికి. ఈ గోడకి దీనికి వాస్తు ప్రకారం గ్యాప్ కూడా ఇచ్చాము. చూడండి, ప్రహరీ గోడకును ఎలివేషన్కి. గోడలకు వేసిన టైల్స్ కానీ, గోడలకు వేసిన టైల్స్ కూడా కొత్త రకం టైల్స్ వేసాము. ఈ లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఇచ్చాము పైకి వెళ్ళటానికి. స్టెప్స్ కింద వాష్ ఏరియా కూడా ఇచ్చాము. స్టెప్స్ కింద వాష్ ఏరియా ఇచ్చాము. ఒక్కసారి మనం ఇంటి చుట్టూ అంతా గ్రానైట్ ఫినిషింగ్ వచ్చింది, పార్కింగ్ అంతా. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. వాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయింది. మెయిన్ డోరు, ఇది హాలు. ఈ హాలు పొడవు కూడా మనకి పొడవు ఒక 17 దాకా ఉంటుంది, వెడల్పు 12 దాకా ఉంటుంది. హాలు పొడవు వెడల్పు. నార్త్కు డోర్ ఇచ్చాము. ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. డీలక్స్ లాగా ఉంటుంది ఇల్లు. కిందంతా టైల్స్ వేసాము. లెఫ్ట్ సైడ్ తిరిగితే మనం ఆర్చి ఇచ్చాము. లెఫ్ట్ సైడ్ తిరిగితే ఆర్చ్. ఈ ఆర్చ్లోంచి ముందుకు వెళ్తే డైనింగ్ హాల్ ఉంటుంది. ఇది డైనింగ్ హాల్. చిన్నపాటి డైనింగ్ ఇచ్చాము. డైనింగ్ హాల్లో కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చాము. ఇది పూజ గది. లెఫ్ట్ సైడ్ పూజ గది. దీని పక్కనే మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చాము. చూడండి, మళ్ళీ డైనింగ్లోకి వచ్చాము. డైనింగ్లో నుంచి రెండు బెడ్రూమ్లు చూద్దాం. డైనింగ్లో నుంచి లోపలికి వెళితే లెఫ్ట్ సైడ్ కామన్ వాష్రూమ్, రైట్ సైడ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్,
ముందుకెళ్తే మాస్టర్ బెడ్రూమ్,